తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఈ రాత్రి ధ్యానం చేద్దాం. నేను వచ్చు వరకు చదువుట యందును ఉచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. నేను వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అపోస్తుడైన పౌలు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ కొన్ని బుద్ధి మాటలు చెబుతున్నాడు. పెద్దవాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన వారు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న వారికి కొన్ని విషయాలు హెచ్చరికలుగా చెప్తారు, బుద్ధి మాటలు. ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు, ఎదుగుతున్న వారికి కొన్ని విషయాలు చెబుతారు. అదే పౌలు గారు చెబుతున్న విషయం. 4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. నేను వస్తా మరలా, నేను వచ్చేంత వరకు నువ్వు ఇలాగ ఉండాలని కొన్ని బుద్ధి మాటలు చెబుతూ ఉన్నాడు. పెద్దవాడు కదా, పౌలు గారు పెద్దవాడు కదా, తిమోతి చిన్నపిల్లవాడు. ఆయన చిన్నపిల్లవాడుగా వచ్చిన తిమోతిని పౌలు గారి దగ్గర ఎదుగుతూ 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 ఉన్నప్పుడు పౌలు గారు తిమోతిని చూసి ఏమని అన్నాడంటే, నా తోటి జత పనివాడు అన్నాడు. నా తోటి జత పనివాడు అంటే తిమోతి పౌలు గారితో జత పనివాడుగా చేసే అంత స్థాయికి వెళ్ళాడు. కారణం ఏంటంటే తిమోతి నేర్చుకున్నాడు. పౌలు గారు ఏమి చెబుతున్నాడో చెప్పే విషయాలు నేర్చుకున్నాడు. ఎదురు చెప్పేవాడు కాదు. పౌలు గారు ఏదైతే ఉపదేశం చేశాడో ఆ ఉపదేశానికి లోబడి జీవించేవాడు. పౌలు గారు చెప్పిన మాటలు వేదవాక్కుగా తీసుకొని దేవుడే నన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనే విషయాల్ని ఆ విధంగా భావించి తీసుకోవటం వల్ల తిమోతి జతపనివాడయ్యాడు. మరొకసారి అంటాడు పౌలు గారు తిమోతిని, దైవజనుడు అంటాడు. ఏమైపోయాడంట ఆయన? దైవజనుడుగా మార్చబడ్డాడు. ఇంత గొప్పగా మార్చబడటానికి గల కారణాలు ఏంటంటే పౌలు గారు చెప్పిన మాట వినటం, బుద్ధి వాక్యాలు. నువ్వు చదవట ఎందును హెచ్చరించట ఎందును బోధించట ఎందును జాగ్రత్తగా ఉండని బుద్ధి వాక్యాలు చెప్పాడు. కొంతమందికి బుద్ధి వాక్యం చెబితే అర్థం కాదు, కొంతమందికి మంచి చెబితే అర్థం కాదు, చెడు చెబితే అర్థమైంది. కొంతమందికి మంచి ఇవ్వడదు. కొంతమందికి మంచి చెప్పామనుకోండి, మంచి వారు అర్థం చేసుకోలేరు. చెడుగా చెప్పామనుకోండి, బాగా అర్థం చేసుకోగలరు. కొన్ని బుద్ధివాక్యాలు చెబుతూ ఉన్నప్పుడు దైవజనుడు వాటిని అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి అసలు లేనే లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి ఏమి చాలదంట? బుద్ధి చాలదు. దైవజనుడు బుద్ధి మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఆ బుద్ధి మాటలు తీసుకున్న వాళ్ళు ఏమన్నా గొప్ప వాళ్ళు అవుతారు. ఏం చెప్పాడు దైవజనుడు? నువ్వు చదువుట యందు గాని హెచ్చరించుట యందు గాని బోధించుట యందు గాని నీవు జాగ్రత్తగా ఉండు అని బుద్ధి మాటలు చెప్పాడు. ఆ మాటలు తీసుకున్న తిమోతి
చదువుడు ఎందుకు జాగ్రత్తగా ఉన్నాడు, బోధించే విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు, హెచ్చరించే విషయంలో కూడా జాగ్రత్తగానే ఉన్నాడు. ఇన్ని విషయాల్లో జాగ్రత్త పడి నేర్చుకున్నాడు కనుక అతను గొప్పవాడయ్యాడు. కానీ మిరియా గ్రంథంలో రాయబడింది, నా జనులకి ఏం లేదు, తెలివి లేదు. వారికి ఎన్నిసార్లన్నా చెప్పండి, ఎన్ని విషయాలన్నా చెప్పండి, జ్ఞానం లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు. వారికి మేలు చేసే బుద్ధి వారికి లేదు, అంటే నేర్చుకునే బుద్ధి లేదు. దేవుని యొక్క వాక్యాన్ని దైవజనుడు చెబుతున్నప్పుడు దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, వినాలి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దైవజనుడు ఎందుకు చెబుతాడంటే ఆధ్యాత్మిక సంబంధమైన క్షేమం కోసం చెబుతాడు. పౌలు గారు అంటాడు, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడవలను అంటాడు తిమోతి రాసిన పత్రికలో. చదువుతారా? మాట చదవండి. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆ మాట చదవండి. ఎన్నో అధ్యాయం? 2:5. ఎన్నో తిమోతి? 2వ తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే అతనికి కిరీటము దొరకదు. నియమం ప్రకారం పోరాడితే కిరీటం దొరుకుతుంది. అంటే జట్టిగా ఉన్నవాడు పోరాడేటప్పుడు ఎట్లా ఉండాలంటే నియమం ప్రకారం పోరాడాలి. ఏది నియమం చెప్పి ఏం చెప్పాడు దైవజనుడు? ఆ నియమం ప్రకారంగానే పోరాడితే మనకి కిరీటం దొరుకుతుంది. కొంతమందికి ఎన్నన్నా చెప్పండి, నియమం ప్రకారం ఉండరు. ఇలా ఉండాలి, ఇది నియమము, సంఘంలో ఇలా ఉండాలి, సంఘంలో ఇలా నడవాలి, ఈ విధంగా హెచ్చరించాలి, ఈ విధంగా బోధించాలి, ఈ విధంగా బుద్ధి చెప్పాలి, ఈ విధంగా చదవాలి అనే విషయాలు చెబుతున్నప్పుడు తిమోతి విని నేర్చుకున్నాడు. విని నేర్చుకున్న వాడేమన్నా గొప్పవాడయ్యాడు. అందుకని అంటాడు, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే అతని కిరీటము దొరకదు. నియమం ప్రకారం పోరాడాలి. కొన్నేళ్ళకి నియమం ఉందిగా. కొన్నేళ్ళకి ఏమి నియమం ఉంది? కొన్నేళ్ళకి కొన్న నియమం ఏంది? ఏందమ్మా ఇప్పుడు? అదే చెప్పు, పెద్ద చెప్పు. నేనేమన్నా అన్నానా? మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొన్నేళ్ళకి ఒక నియమం ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో 1,00,000 పనులు ఉన్నాయి. ఆ సమయాన్ని ప్రార్థన కేటాయించుకొని ప్రార్థన చేయటమే. దేవునికి స్తోత్రం. ఒక సమయాన్ని ప్రార్థనకు కేటాయించుకున్నామంటే ఆ సమయాన్ని ప్రార్థనకి ఇవ్వాలి అంతే. 6 అవని 100 కొన్నేళ్ళకి నియమించుకున్నాడు. అలాగా నేను ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రార్థన ఉండాలా. నియమం ప్రకారం పోరాడుకుంటే అతని కిరీటం దొరకదు. కాబట్టి నేను ప్రార్థనలో ఉండాలి. నేను 3 గంటల సమయంలో ప్రార్థనలో ఉండాలా. అతను చాలా బాధ్యతలు ఉన్నా, చాలా పనులు ఉన్నా, నియమం ప్రకారం పోరాడాడు కనుక దేవుడు ఏం చేశాడంటే తన కుటుంబానికి రక్షణ కలుగు చేశాడు. పేతురు గారిని పిలిపించి అక్కడున్న మరి తన స్వజనులకు కానివ్వండి, తన ఇంటి వారికి కానివ్వండి, ఇతడు చేసిన నియమం ప్రకారం చేసిన ప్రార్థన తన రక్త సంబంధులందరికీ రక్షణ కలుగు చేసింది. దేవునికి స్తోత్రం. తన ఇంటిలో కూడుకున్న వారందరూ పరిశుద్ధాత్మను పొందారు. కారణం ఏంటంటే నియమం ప్రకారం ప్రార్థన చేయుట, నియమం ప్రకారం పోరాడుట, నియమం ప్రకారం ఉండుట. నువ్వు చదువుట ఎందు కానీ, హెచ్చరించుట ఎందు కానీ, బోధించుట ఎందు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి తిమోతి అని బుద్ధి విషయాలు చెప్పినప్పుడు తిమోతి జాగ్రత్త పడ్డాడు. కానీ ఇర్మియా గ్రంథంలో మనం ఏం చదివామంటే కొంతమందికి తెలివి లేదు. ఎన్నిసార్లన్నా చెప్పండి, ఎన్ని విషయాలన్నా చెప్పండి, దేవుని విషయంలో తెలివి లేని వారుగా, జ్ఞానం లేని వారుగా, అవివేకులుగా ఉంటారు. మేలు చేయటకు వారికి ఏమి చాలదంటే బుద్ధి చాలదు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం
31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. నూతన బుద్ధి తెచ్చుకోనండి. నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోనండి. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? మీరెందుకు మరణమవుతారు? ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నూతన బుద్ధిని తెచ్చుకోండి, నూతన హృదయాన్ని తెచ్చుకోండి. మీరు జరిగించే క్రియలు సరిగా లేవు కాబట్టి నూతన హృదయాన్ని తెచ్చుకోండి, నూతన బుద్ధిని తెచ్చుకోండి. దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఎన్నిసార్లు చెప్పినా ప్రజలకు అర్థం కావటంలా, వింటల్లా, అవలంబించటంలా, లోబడటం లేదు. ఈ విధంగా ఉంటే నా కుటుంబాన్ని కట్టుకుంటాను, ఈ విధంగా ఉంటే నా కుటుంబం ఆశీర్వదించబడింది, ఈ విధంగా ఉంటే నా బిడ్డలు ఎదిగి గొప్పవాళ్ళు అవుతారు, ఈ విధంగా ఉంటే నా కుటుంబం పచ్చగా ఉండిద్ది, నేను ఈ విధంగా ప్రార్థన చేయాలి, నేను ఈ విధంగా దేవుడి సన్నిధిలో కనిపెట్టాలనే బుద్ధి కొంతమందికి రావటంలా, బుద్ధి రావటంలా. ఎన్ని చెప్పిన కొంతమందికి ఏముండదు చెప్పండి? ఎన్ని చెప్పిన కొంతమందికి ఏముండదు? బుద్ధి ఉండదు. ఎన్నన్నా చెప్పు, మనిషికి ఏం కొదువురా బాబు అంటే బుద్ధి కొదువా? బుద్ధి లేదు. అందుకనే నూతన హృదయాన్ని, బుద్ధిని మీరు సంపాదించుకోండి, తెచ్చుకోండి. దైవజనుడు బుద్ధి కలిగే మాటలు చెబుతూ ఉన్నాడు తిమోతికి. దేవునికి స్తోత్రం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పులు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు ఏం చేయాలంట? ఖండించుటకును, ఒకటి ఖండించుటకును, 2 ఉపదేశించుటకును, 3 తప్పుదిద్దుటకును, నీతిలో ఈ బిడ్డలు ఎదగాలని వారిని శిక్షించుట యందును దైవజనుడు ప్రయత్నం చేస్తాడు, ఖండిస్తాడు. దైవజనుడు ఖండించినప్పుడు ఏం చేయాలి? దేనికోసం ఖండిస్తాడు? దేనికోసం ఖండిస్తాడు? ఒకవేళ నీ ఆస్తి పేపర్లు ఏమైనా తీసుకొని ఈయన ఏమైనా తిరగ రాసుకున్నాడా? ఒకవేళ మీ ఇంట్లో ఉన్న బీరువాల దాయబడిన డబ్బుని దైవజనుడికి ఇస్తే తీసుకొని మెదకుండా వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు ఇచ్చావు అన్నాడా? దైవజనుడు ఖండిస్తాడంట. ఎందుకు ఖండిస్తాడు? దైవజనుడు చేయవలసిన పనులు. దైవజనుడు ఏం చేశాడంటే, పౌలు గారు అంటాడు, బుద్ధి నేర్పించే విషయాలు తిమోతికి చెప్పాడు. ఇక్కడేమన్నాడంటే, దైవజనుడిగా ఉన్నవాడు ఎలా ఉండాలంటే తప్పు దిద్దాలంట. తప్పును ఏం చేయాలి? దిద్దాలి. ఆడు తప్పులో ఉంటే, అబ్బా వెరీ గుడ్ అమ్మా, పర్లేదమ్మా, నువ్వు బాగుండవమ్మా, నువ్వు బాగుండవు. ఎందుకంటే నువ్వు బాగుండవు అనుకుంటే ಎಲ್ಲರೂ కాలు తీసుకున్నావు. నువ్వు బాగుండవని చెప్పాలి. తప్పులో ఉన్నా, నువ్వు దేవుని మార్గంలో లేకపోయినా నువ్వు బాగుండవని చెప్తే చాలు. మా ఇంటి వచ్చే బియ్యం 2 మార్లు వస్తాయి కానుక నీ దగ్గర నుండే. నువ్వు ఎంత తప్పులో ఉన్నా కూడా అసలు వెర్రికుంటామా, నువ్వు బాగుంటావు, యేసుప్రభు ఒళ్ళో నుంచి మన నిర్ణయం ఊడిపడ్డావని చెప్తే కానుక మారిపోద్ది. ఇంకా మనం ఏదన్నా పొగిడి వాడు తప్పులో ఉన్నా కూడా వాళ్ళకి దిద్దకుండా ఇంకా పొగుడుతూ ఉంటే చేసిన ఫలంలో ఫస్ట్ గిన్నె మొత్తం ఇంట్లోకి వచ్చింది.
తప్పుదిద్దే దైవజనుడు ఉంటే కొంతమందికి ఏమన్నా క్షేమం. కొంతమంది నన్ను పొద్దాక బండకేసి రుద్దుతున్నాడు ఏంది, పొద్దాక నన్ను బండకేసి రుద్దుతున్నాడు ఏంటంటే సొనపోతే బాగుండేది. బండకేసి ఎందుకు రుద్దుతాం? ఉన్న సొన పోవాల. ఖండించుటకును ఉపదేశించుటకును బుద్ధి చెప్పుటకును నీతి యందు వారిని నీతిలో ఉండేటట్లుగా నడిపించడానికి వారిని శిక్షించడం యందును ఎలాగుంటాడు దైవజనుడు అన్నాడు. దైవజనుడుకున్న క్వాలిటీస్ ఏంటంటే ఖండిస్తాడు. ఖండించినప్పుడు ఎందుకు ఖండిస్తాడు? ఖండించడం అంటే ఏంది? ఇప్పుడు నేను రోడ్లో వెళ్తున్నా, పొగరేకాయ చెట్టు అడ్డం వచ్చింది. ఏం చేస్తాను నేను? పొగరేకాయ అట్టగుండమ్మా అని దాటి వెళ్తే మళ్ళీ అది ఇట్టకి వచ్చింది. అందుకని నేనేం చేస్తాను? మంచి కత్తి ఒకటి తీసుకొని గొనుపు కల్లా ఇచ్చేస్తాను, రోడ్డుకి అడ్డం లేకుండా ఉండడానికి. అంటే దాని అర్థం ఏంటి? ఖండించుట, ఒక మనిషిని దిద్దుట, సరిచేయుట. కొంతమందిని ఖండించే కొలది ఏం చేస్తారంటే, వాళ్ళు దైవజనుడు నన్ను ఎందుకు ఖండించాడు? నా క్షేమం కోసమే కదా. దైవజనుడు ఖండింపు నా మేలు కోసమే కదా. దైవజనుడు ఖండించడం వల్ల నేను క్షేమంగా బ్రతకాలనే కదా దైవజనుడు ఖండించింది. దైవజనుడికి నా మీద అంతకంటే ఈర్ష్య ఏమనుందా? దైవజనుడికి ఏమైనా కక్ష ఉందా? దైవజనుడికి నా మీద ఇంకేముంది? కాబట్టి ఈ రోజు నన్ను ఖండించాడు అంటే అది నా కుటుంబ క్షేమం కోసమే అని ఆ ఖండింపునికి ఎవరైతే లోబడతారో వారు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎదురు తగ్గుతారు, కొంతమంది ఎదురు తగ్గుతారు. అలా ఉండకూడదు. ఈరోజు దైవజనుడు చేయవలసిన పనుల గురించి మాట్లాడుతున్నాను. దైవజనుడు బుద్ధి నేర్పించే విషయాలు చెప్తాడు. బోధించడం ఎందుకు కానీ, చదువుట ఎందుకు కానీ, ఉపదేశించడం ఎందుకు కానీ, ఇలా కొన్ని బుద్ధి మాటలు చెబుతాడు. దైవజనుడు ఇంకా చేసే రెండో పని ఏంటంటే ఖండించుట, ఉపదేశించుట, తప్పుదిద్దుట, నీతిలో బ్రతకటం కొరకు వారికి శిక్షించటం, ఇలాగ చేస్తాడు. కాబట్టి ఒకవేళ మనల్ని ఖండించాడు దైవజనుడు అనుకో, అది నా క్షేమం కోసం. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఏదైనా ఖండించి, దైవజనుడు ఏదైనా కోపపడ్డాడు అంటే దానికి కారణం ఏదైనా ఉంటది. దైవజనుడు ఎందుకు ఖండించాడు? ఖండించడానికి కారణం ఏంది? ఇప్పుడు యోహాను ఉన్నాడు, అది కూడా చెప్తారు, నా చదివే భాగం అది కూడా వచ్చింది. యోహాను ఉన్నాడు, ఎవరిని ఖండించాడు? ఏ రోజు నువ్వు ఎవరిని ఉంచుకున్నావు? మీ అన్న భార్యని ఉంచుకున్నావు అని ఏం చేశాడు? ఖండించాడు, తప్పు దిద్దటానికి ప్రయత్నం చేశాడు. వాడు ఎదురు తగ్గారు. కాబట్టి దైవజనుడు ఖండించి తప్పుదిద్దేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. గద్దించేవాడుగా ఉంటాడు. కీర్తన గ్రంథం 39వ కీర్తన 11వ వచనం. 39వ కీర్తన 11వ వచనం. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటే వారే కదా. మరలా ఆ పాయింట్, ముందున్న పాయింట్ చదవండి. దోషములను బట్టి నీవు మనుషులను గద్దించినప్పుడు. దేవుడు ఎప్పుడు గద్దిస్తాడు? మనుషుల్ని ఎప్పుడు గద్దిస్తాడు? సేవకుని ఏమన్నాడంటే ఖండించు, బుద్ధి చెప్పు, నీతి యందు శిక్షించు, నీతి కొరకు వాళ్ళని శిక్షించు,
వాళ్ళ తప్పుదిద్దు. ఈ విషయాలన్నీ సేవకుడికి దేవుడు చెప్పాడు. ఇక్కడ దేవుడే జోక్యం చేసుకుంటున్నాడు. వాడు దుర్మార్గంగా ఉన్నప్పుడు వాళ్ళ దేవుడు గద్దిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారంట? దుర్మార్గంగా ఉన్నారంట. దుర్మార్గంగా ఉండటం అంటే మాట వినని వారిగాను, ఇష్టానుసారులుగాను, దుర్మార్గులుగా ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళని గద్దిస్తే వాడు ఒట్టి ఊపిరి వంటి వాళ్ళు అయిపోతారు. దేవుడు ఒకవేళ గద్దిస్తే మనిషి చెత్తలాగా ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు. దేవుడు గద్దింపు అలా ఉండింది. సేవకుడు ఏం చేస్తాడంటే ప్రేమతో గద్దిస్తాడు, ప్రేమతో శిక్షిస్తాడు, నీతిలో ఎదగాలని శిక్షిస్తాడు, తప్పును దిద్దుతాడు. ఆకాన్ దగ్గరికి వెళ్ళి, మరే సీట్ నీ మీదకి వచ్చిందిరా ఆకాను, సీట్లు అన్ని గోత్రాలతో మేము సీట్లు వేసాము, ఆ సీటు తీస్తే ఆకాను గోత్రం అని వచ్చేసింది, అసలుకి ఏంటి అబ్బాయి సంగతి అని అడిగితేను, నిజమే తప్పు చేసింది నేనేను, బంగారాన్ని దాచుకున్నాను, విలువైన వస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ దాచాను, నా గుడారము మధ్యలో గొయ్యి తీసి నా డేరాలో దాచిపెట్టాను, నా గుడారంలో దాచిపెట్టాను అన్నాడు. మరి ఇంతవరకు నువ్వు ఎందుకు చెప్పలేదు? ఒక మనిషి తప్పు చేసిన కారణాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజలు అనేక మంది యుద్ధానికి వెళ్ళిపోయి అపజయం వచ్చి చచ్చిపోతున్నారు. నీ ప్రజల మధ్య తప్పు జరిగింది, వాటిని సరి చేసుకొని దేవుడు చెప్పాడు. నేను కూడా హెచ్చరించాను కదా అన్నాడు యెహోషువ. నేను హెచ్చరించినా కూడా నీవు నా మాట పట్టించుకోవట్లా. మీ తప్పును ఒప్పుకోండి అని చెప్పినా కూడా మీరు నా మాట పట్టించుకోలేదు. కానీ సీటు నీ మీదకి వచ్చిన తర్వాత ఈ రోజు నువ్వు ఒప్పుకుంటున్నాము, కానీ ఇది నీకు శిక్షేనని చెప్పాడు. ఎంత శిక్ష వచ్చిందంటే ఆకాను భార్యను, ఆకాను పిల్లలను, ఆకాను పశువులను, ఆకాను గొర్రెలను ఆకోరులో వేసి రాళ్ళు తీసుకొట్టి కొట్టి చంపుతూ ఉంటే కేకలేసి పశువులు కానీ పిల్లలు కూడా కేకలేసి, ఆకాను భార్య కేకలేసి, ఆకాను కూడా కేకలేసి ఆకోరు లోయలో ప్రాణాన్ని విడిచిపెట్టారు. నోరు లేని పశువులు, నోరున్న మనుషులు. దేవుడు ఒకవేళ గద్దిస్తే చెత్త కొట్టుపోయినట్టు కొట్టుకుపోతారు. అది కీర్తన భాగంలో పడండి. మరియు కీర్తన 76వ కీర్తన 6వ వచనం. 76వ కీర్తన 6వ వచనం. అమ్మా 76:6 యాకోబు దేవా నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీ గద్దింపునకు రథసారులకు గుర్రాలకు గాఢ నిద్ర కలిగెను. నీవు నీవే భయంకరుడవు. నీవు గద్దించే వేళ నీ సన్నిధిని ఎవడు నిలబడగలడు? దేవుడు ఒకవేళ గద్దిస్తే అంటే కోపపడితే నీ సన్నిధానంలో ఎవరు నిలబడగలరయ్యా? ఇక్కడ దైవజనుడితో అంటాడు, వాళ్ళ తప్పు దిద్దు, ఖండించు అంటే గద్దించు. గద్దించు అన్నా ఖండించు అన్నా అదే. ఒకవేళ దేవుడే గద్దిస్తే జరిగే పరిణామం ఎలా ఉంటుంది? చెత్త కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతారు. ఇక్కడ రథసారులకును గుర్రాలకును గాఢ నిద్రలకు వెళ్ళిపోతాయంట దేవుడు గద్దిస్తే. నీవు గద్దిస్తే నీ సన్నిధిలో ఎవడు నిలబడగలడయ్యా? నువ్వు కోపపడితే నీ సన్నిధానంలో ఎవడు నిలబడగలడయ్యా? ఎందుకు దేవుడు గద్దిస్తున్నాడు? సేవకుడు ఎందుకు గద్దిస్తున్నాడు? దేవుడు గద్దించడానికి కారణం ఏంది? దేవుడు కోపపడటానికి కారణం ఏంది? సేవకుడు గద్దించడానికి కారణం ఏంది? గద్దింపునకు తెలుసుకొని ఎవరైతే లోబడతారో, సరి చేసుకుంటారో వారి జీవితాలు క్షేమముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 12:1, సామెతల గ్రంథం 1:23 చదవమ్మా. నా గద్దింపు విని తిరగండి,
ఆలకించండి. నా ఆత్మను నీ మీద కుమ్మరించుదును. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. నా గద్దింపుని విని మీరు కానీ తిరిగితే నా ఆత్మను నేను మీ మీద కుమ్మరిస్తాను. నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను. నా గద్దింపును గాని మీరు విని మీరు గాని మళ్ళుకున్నట్లయితే, మీరు గాని వెనక్కి తిరిగినట్లయితే, నా గద్దింపులను విని మీరు లోబడినట్లయితే నా ఆత్మను నేను మీ మీద కుమ్మరిస్తాను. బ్లెస్సింగ్ అన్నమాట. ఇందాక గద్దిస్తేనేమన్నా ధూళి కొట్టుకున్నట్టు కొట్టుకుపోతున్నా అన్నాడు. నీ సన్నిధానంలో ఎవడు నిలవగాడయ్యా నువ్వు కోపడితే గద్దిస్తా అన్నాడు. ఇక్కడ దేవుడు గద్దించినప్పుడు ఒక మనిషి లోబడినట్లయితే, ఒక మనిషి తెలుసుకున్నట్లయితే అని మాట్లాడతాడు. సామెతల గ్రంథం 1 శిక్షను ప్రేమించువాడు సామెతల గ్రంథం 1:23 చదివారు కదా. 23లో ఏముంది? ఇంతకుముందు నేను చెప్పింది అదొకసారి మరలా చదవండి. 1:23 సామెతల గ్రంథం. నా గద్దింపు విని తిరుగుడి. నా గద్దింపును విని తిరగండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వెళ్ళండి. శిక్షను ప్రేమించువాడు శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. పశుప్రాయుడు. 12:1 చదివింది. గద్దింపును కానీ ఎవరైనా అసహించుకున్నారనుకోండి, వాళ్ళ గురించి దేవుడు బైబిల్ చెబుతుంది పశుప్రాయులు. పశుప్రాయులు. దేవుడు గద్దించినప్పుడు మనుషులు లోబడాలి. సేవకుడు ఏదైనా విషయాన్ని గద్దించినప్పుడు లోబడాలి. లోబడితే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. లోబడితే దీవెన. లోబడితే దీవెన. నేను చాలా విషయాలు చెప్పాలి, త్వరగా చెబుతాను. మీరు జాగ్రత్తగా నా వైపే చూస్తూ వినండి. బుద్ధి చెప్పండి, గద్దించండి, హెచ్చరించండి, తప్పుని దిద్దండి, నీతిలో బ్రతకటానికి వారిని శిక్షించండి. ఇలాంటి మాటలన్నీ దేవుడు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు దానిలో హెచ్చరించండి అనే మాట చెబుతాను. హెచ్చరించండి. నిర్గమాకాండం 11వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి వేళ నేను ఐగుప్తులోనికి బయలుదేరతాను. సింహాసనం మీద కూర్చున్న ఫరో, సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాని తొలిపిల్ల మొదలుకొని ఐగుప్తి దేశంలో ఉన్న తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోను తొలి పిల్లలన్నీ చచ్చెను. అప్పుడు ఐగుప్తి దేశం అంతటా మహాఘోష పుడుతుంది. అట్టి ఘోష అంతకుముందు ఎన్నడూ పుట్టలేదు. అట్టిది ఇక మీద పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీదే గాని జంతువుల మీదే గాని ఇశ్రాయేలులో ఎవరి మీద ఒక కుక్క తన నాలుకను ఆడించదు. అంటే హెచ్చరిక చేస్తున్నాడు. ఓ ఫరో విను, ఫరో నేను చెప్పే మాట విను అన్నాడు. అంటే హెచ్చరిక చేస్తున్నాడు. సింహాసనం మీద కూర్చున్న నీ తొలి పిల్ల మొదలుకొని తిరగలి విసురుతున్న వారి యొక్క తొలి పిల్లల వరకు, జంతువులలో ఉన్న తొలి పిల్లల వారు కూడా, జంతువులలో తొలి పిల్లలు, ఇవన్నీ తొలి సంతానం మొత్తం చనిపోతుంది అని చెప్పాడు. కారణం ఏంటి అంటే వింటల్లా వాడు. ఎన్నిసార్లు చెప్పినా వింటల్లా. ఎన్నోసార్లు చెప్పి చూస్తున్నాడు దేవుడు. ఎన్నిసార్లు చెప్పినా వింటల్లా. వారి హృదయం ఏమైపోతుందంటే కఠినమైపోతుంది. హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. మోషే హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త సుమ, జాగ్రత్త పడద్దు. దైవజనుడిని హెచ్చరిక చేసినప్పుడు ఆయన రాజు అయినా రంగప్ప అయినా
ఆయన సింహాసనం మీద కూర్చున్నవాడైనా దైవజనుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు సింహాసనం మీద కూర్చున్న రాజు అయినా వినాల్సిందే. వినాలి. వినలేదు కనుక నష్టపోయారు. వినలేదు కనుక నష్టపోయారు. కొంతమంది ఎదురు తన్నుతారు, నష్టపోతాం. దేవుని బిడ్డలారా, దైవజనుడితో దేవుడు అంటున్నాడు, నువ్వు బుద్ధి చెప్పాలి, నువ్వు గద్దించాలి, నువ్వు తప్పు దిద్దాలి, నువ్వు హెచ్చరించాలి, నీతి కొరకు బ్రతకడానికి వాళ్ళు శిక్షించాలి. ఇలాగ దైవజనుడు ద్వారా దేవుడు తన పని జరిగిస్తున్నాడు. హెచ్చరిక చేస్తున్నాడు మోషే. ఇక్కడ ఇంకొక ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. రాజుల గ్రంథం ఈ ఒక వచ్చిన వరకు చాలులే ఈ రాత్రి. రాజుల గ్రంథం 21వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. అమ్మా, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొని బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకొని ఆ ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతను చూచి ఈ విధంగా ప్రకటన చేయము, యెహోవా సెలవిచ్చినదేమనగా. అంటే హెచ్చరిక చేస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనవలెనని నాబోతును చంపేవు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కలు నాకినియో నీ రక్తం కూడా అదే స్థలములో కుక్కలు నాగుతాయని హెచ్చరిక చేశాను. దైవజనుడు ఏం చేయాలంట? హెచ్చరిక చేస్తాడు. మోషే ఏం చేశాడు? ఫరోతో హెచ్చరిక చేశాడు. ఏలియా రాజైన ఆహాబుతో చెప్తున్నాడు, నువ్వు రాజువైనా సరే జాగ్రత్తగా విను. అన్యాయముగా నువ్వు నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకొని ఆయన చంపేశావు కదా, ఆయన రక్తం కుక్కలు నాకేతడు చేసినాయి కదా. యెహోవా నాకు సెలవిచ్చింది ఏంటంటే, ఏ స్థలములో నాబోతును చంపేపించి ఆయన రక్తం కుక్కలు నాకేటట్లుగా చేసావో అదే ప్లేసులో నీ రక్తం కూడా కుక్కలు లాగబోతున్నాయి అన్నాడు. హెచ్చరిక చేసినప్పుడు భయం రావద్దు. వచ్చింది భయం. వచ్చి ఇంటికి వెళ్ళిపోయి ముసిగేసి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. బూడిదలో కూర్చొని గోని బట్ట కట్టుకొని ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నీ టైంలో కాదు, నీ పిల్లల టైంలో ఈ కీడు వచ్చిందా. ఆయన టయాన్ని అట్లా తప్పించాడు దేవుడు. లోబడాలి. దైవజనుడు ఏదైనా హెచ్చరిక చేసినప్పుడు లోబడాలి. నా మాటలు ముగించబోతున్నాను. దైవజనుడు మన ఆధ్యాత్మిక జీవితం క్షేమాభివృద్ధి కొరకు దైవజనుడు హెచ్చరిక చేస్తాడు. పౌలు గారు తిమోతితో హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు చదువుట ఎందు కానీ, హెచ్చరించుట ఎందు కానీ, బోధించుట ఎందు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దైవజనుడు హెచ్చరిక చేస్తాడు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు విధంగా ఉంటే క్షేమము. గద్దిస్తాడు, సరిచేస్తాడు, తప్పుదిద్దుతాడు, శిక్షిస్తాడు, ఖండిస్తాడు. దైవజనుడు ఖండించినప్పుడు నేనే కనపడ్డాను ఈయనకే, పొద్దాక నా మీద బయట పెట్టాడు, నేనే కనపడ్డాను ఈయనకే అంటే నువ్వంటే ఏమన్నా ఆయనకి వ్యతిరేకం ఏమన్నా ఉందా దైవజనుడికి? నువ్వంటే ఏమన్నా కోపం ఏమన్నా ఉందా దైవజనుడికి? దైవజనుడికి ఊరి మీద కోపం ఉంది. దైవజనుడు దైవావేశం వల్ల కలిగే దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశం చేస్తున్నప్పుడు, ఏదైనా ఖండించినప్పుడు ఆ తప్పు నీలో ఉంటే దాన్ని వెంటనే సరి చేసుకుంటే నీ కాలంలో కీడు రాదు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన వినికిళ్ళు ఆశీర్వదించును గాక. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం.